హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బలెట్. రెబెల్ స్టార్ ప్రభాస్ను ఇప్పట్లో ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది అభిమానులు అంటున్న మాట. చూడబోతే అది నిజమే అనిపిస్తుంది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారేమో. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం అలా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్నాడు మన డార్లింగ్. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించిన ప్రతి సినిమా లైక్ సాహో, రెబల్ స్టార్, ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైపోయింది. అండ్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం కుమ్మేసింది అనుకోండి. 2019 ఆగస్టు 30న సాహో సినిమా థియేటర్స్లో విడుదలైంది. అండ్ ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో నటించిన లేడీ విలన్ గుర్తుందా మీకు? ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది కూడా. సాహో సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. అలాగే ఈ సినిమాలో లేడీ విలన్గా నటించిన ఆమె పేరు మంతిరా బేడి. బాలీవుడ్లో ఆమె చాలా ఫేమస్ యాక్ట్రెస్ కూడా. అయితే ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, అలాగే నటి కూడా. 1999లో దూరదర్శన్లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఆమె ప్రధానంగా తమిళ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ అందరినీ ఆకట్టుకుంటుంది కూడా. మన్మథన్ అనే తమిళ సినిమాలోనూ నటించింది యమ్మడు. కాగా సాహో సినిమా తర్వాత ఆమె సినిమాలో కాస్త గ్యాప్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ వయసు 52 ఏళ్ళు అయినా కూడా తరగని అందంతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది. ఇప్పటికీ ఆమె తన అందాలతో కుర్రాలను మతిపోగొడుతుంది అనుకోండి.